వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ రాజధానిలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా ఆందోళనలో కేంద్రం. కోవిడ్ తీవ్రతపై హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంతో భేటీ. కడప జైలుకు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి తరలింపు. 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి. ఢిల్లీలో కోవిడ్ నివారణపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. 10,000 పడకలతో అతిపెద్ద తాత్కాలిక దవాఖానా ఏర్పాటుకు ప్రణాళికలు. ఈ నెల 16న సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష. ఉపాధి హామీ పథకం, వ్యవసాయ రంగంపై కీలక చర్చ. ప్రతి శుక్రవారాన్ని గ్రీన్ ఫ్రైడేగా పాటించాలి. అన్ని జిల్లాల అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు. నిజామాబాద్ జిల్లాలో చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన. సీఎం కేసీఆర్ ఒకేసారి 10 చెక్ డ్యాంలను మంజూరు చేశారన్న మంత్రి వేముల. ఖమ్మం జిల్లా రైతు బంధు భవన వేదికల నిర్మాణం. టీఆర్ఎస్ హయాంలో రైతులంతా సంతోషంగా ఉన్నారన్న మంత్రి పువ్వాడ. నకిలీ విత్తనాల పైనిగా పెంచిన పోలీస్ శాఖ. బాలానగర్ సన్ రైజ్ ఆగ్రో సీడ్స్ కంపెనీలో తనిఖీలు. ₹1 కోటి విలువ గల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం. వివరాలు చూస్తే ఢిల్లీలో రోజుకు కరోనా కేసులు ఎక్కువ అవుతుండడం కేంద్రానికి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, సీఎం కేజ్రీవాల్తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్తో పాటు ఎస్ఎండిఏ సభ్యులు, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా, ఇతర సీనియర్ అధికారులు పాల్గొననున్నారు. శుక్రవారం ఒక్కరోజే ఢిల్లీలో రికార్డు స్థాయిలో 2137 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఢిల్లీలో ఒకే రోజు ఈ స్థాయిలో కరోనా కేసులు రావడం ఇదే ప్రథమం. ఇక దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య 36,000కు చేరుకోగా ఈ వైరస్ కారణంగా 1,214 మంది చనిపోయారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం ఢిల్లీలో కరోనా పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశం కానుంది. BS3 వాహనాలను BS4గా రిజిస్ట్రేషన్ చేయించారన్న అభియోగాలపై అరెస్టు చేసిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు కడప కేంద్ర కారాగారానికి తరలించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా ఇద్దరికి 14 రోజుల రిమాండ్ విధించి రెడ్డిపల్లిలోని జిల్లా జైలుకు తరలించాలని పోలీసులకు ఆదేశించారు. అయితే రెడ్డిపల్లి జైల్లో ఓ ఖైదీకి కరోనా అనుమానిత లక్షణాలు వెలుగు చూడటంతో వారిద్దరికీ అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లగా తాడిపత్రి జైలుకు తరలించాలని సూచించారు. అయితే అక్కడికి తీసుకెళ్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో అర్ధరాత్రి తర్వాత వారిద్దరిని కడప జైలుకు తరలించారు. ఢిల్లీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం 10,000 పడకలతో అతిపెద్ద తాత్కాలిక దవాఖానాను సిద్ధం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 1700 అడుగుల పొడవు, 700 అడుగుల వెడల్పు ఉన్న ఈ విశాలమైన రేకుల నిర్మాణం కింద ఈ దవాఖానాను ఏర్పాటు చేయనున్నారు. దీనిని దక్షిణ ఢిల్లీలోని రాధాస్వామి సత్సంగ్ బాస్లో నిర్మించనున్నారు. నిర్మాణాన్ని 200 గదుల కింద విభజించి ఒక్కో గదిలో 50 బెడ్లను ఏర్పాటు చేయనున్నారు. జూన్ నెలాఖరు వరకు దవాఖానా నిర్మాణం పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రగతి భవన్లో ఉపాధి హామీ పథకం, వ్యవసాయ రంగంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. 16న ఉదయం 11:30 ప్రగతి భవన్లో నిర్వహించే ఈ సమావేశానికి మంత్రులు పాల్గొననున్నారు. ఈ సమీక్షకు కలెక్టర్లతో పాటు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా అటవీ అధికారులు కూడా హాజరు కావాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో నూతనంగా అమలు చేసిన నియంత్రిత సాగుపై, కల్లాల ఏర్పాటుపై, ఉపాధి హామీ, వ్యవసాయంపై విస్తృత చర్చ జరపనున్నారు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్ని పట్టణాల్లో ప్రతి శుక్రవారాన్ని గ్రీన్ ఫ్రైడేగా పాటించాలని పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న 6వ విడత హరితహారంలో పురపాలక శాఖ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు ప్రజలు చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు. మున్సిపాలిటీ చైర్మన్లు, మేయర్లు, కమిషనర్లు, జిల్లా అదనపు కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ చట్టం మేరకు పురపాలికల బడ్జెట్లో 10% నిధులను హరితహార పట్టణాలుగా మార్చేందుకు వినియోగించాలని సూచించారు. చెట్లను నాటడంతో పాటు వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా పురపాలక శాఖ కమిషనర్లు, మేయర్లు, చైర్మన్లు, చైర్పర్సన్లదే అని అన్నారు. నాటిన చెట్లలో కనీసం 85% కాపాడాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రైడేగా పాటించి నాటిన చెట్లను సంరక్షించేందుకు ప్రయత్నించాలని చెప్పారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం ఆక్లూరు, మోతే గ్రామాలలో గల కప్పలవాగు, పెద్దవాగులో చెక్ డ్యాం నిర్మాణానికి రోడ్డు, భవన నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2 వాగులకు ఇరువైపులా ఉన్న గ్రామ ప్రజల కోరిక నెరవేరుతుందని అన్నారు. గత 4 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి సంవత్సరానికి 3 చొప్పున ఇప్పటి వరకు పూర్తి చేశామని అన్నారు. రైతుల కోరిక మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి 10 చెక్ డ్యాంలను మంజూరు చేశారని తెలిపారు. అందులో భాగంగా బడా బింగాల్, అక్లూర్, మోతే గ్రామాలలో గల కప్పలవాగు, పెద్దవాగు చెక్ డ్యాంలకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ ద్వారా వాగులకు ఇరువైపులా గల 33 గ్రామాలకు సుమారు 45,000 ఎకరాల బోర్లలోని నీరు అందుతుందని మంత్రి అన్నారు. రైతు బంధాడు ప్రశాంత్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ప్రశాంత్ నాయకత్వం, నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. కొంచెం వెనక్కి రండి, కొంచెం. ఖమ్మం జిల్లా బోనకల్, చింతకాని మండలాల్లో రైతు బంధు భవన వేదికలకు రవాణా శాఖ మంత్రి ఈ పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే అని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలతో రైతన్నలు అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఝాన్సీ లక్ష్మీకుమారి, చింతకాని జడ్పీటీసీ తిరుపతి కిషోర్, బోనకల్, చింతకాన మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ రైతు వేదికల నిర్మాణానికి మదిర నియోజకవర్గంలో స్వీకారం చుట్టిన సందర్భంగా చింతకాని మండలం మాకు అత్యంత ప్రీతిపాత్రమైన మండలం. ఈ మండలం నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇది మాకు ఒక పుట్టిల్లు లాంటి మండలం. ఇది చింతకాని మండలం మీ అందరికీ కూడా తెలుసు. ఈ మండలానికి సంబంధించిన నైసర్గికత కానీ, లేకపోతే ఇక్కడున్న రైతాంగం కానీ, ఇక్కడున్న వ్యవస్థలు కానీ ఇవన్నీ కూడా మాకు అత్యంత దగ్గరగా ఫీల్ అయ్యే మండలం మాకు. కాబట్టి చింతకాని మండలంలో ఇవాళ రైతు వేదిక నిర్మాణం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది, ఆత్మ సంతృప్తి కలుగుతూ ఉంది. వస్తూ ఉంటే అన్ని రోడ్లు చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉందన్నమాట. ఎంత పని చేస్తే ఒక నాయకుడు ఇవాళ అభివృద్ధి మనం ప్రజలు చూడగలుగుతూ ఉన్నారు. నిజంగా నాయకుడు అని వాడు పనిచేస్తే ఆ పెర్ఫార్మెన్స్ అనేది ఎప్పటికీ మిగిలిపోద్ది అనేది. మరి కొండబాల కోటేశ్వరరావు గారు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు, మదిర కాన్స్టిట్యున్సీకి పనిచేశారు. అప్పుడు ఆయనకి చింతకాని లేదు అప్పుడు. కానీ ఏదైనా పనిచేస్తే, ఒక నాయకుడు పనిచేస్తే దానికి సంబంధించిన పనులు చిరకాలం గుర్తుండిపోతాయి. అట్లనే ఉండాలి ప్రజాప్రతినిధులు అని చెప్పి అందరినీ కోరుకుంటా ఉన్నాను నేను. మా లింగాల కమల్ రాజు గారి ఆధ్వర్యంలో కూడా ఇవాళ మరి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. అట్లనే జిల్లా మొత్తం కూడా అభివృద్ధి పరుగులు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతాం. ఇకపోతే రైతాంగం దాన్ని సంఘటితపరిచి రైతాంగం
వాళ్ళకున్న సమస్యలన్నింటినీ అధిగమించేలా చేసి తెలంగాణ వస్తే ఏమొస్తుంది, తెలంగాణ వస్తే మీకు పరిపాలించుకునే ఆలోచన లేదు, మీకు సోయ లేదు, మీకు అంత అందం లేదని చెప్పిన ఆ ఆంధ్ర పరిపాలకుల చేతుల్లోంచి బయటపడిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ఘనమైన అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం కళ్ళమ్మడి చూస్తాం. ఈనాడు చింతకాని మండలంలో మొక్కజొన్నలు కానీ ధాన్యం కానీ కొనుగోలు చేసినటువంటి మండల స్థాయి అధికారులు, అలాగే దానికి నిత్యం శ్రమించినటువంటి సొసైటీ అధికారులు అందరికీ కూడా అభినందన తెలియజేయాలి. వ్యవసాయ శాఖ అధికారులు, అలాగే ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు అందరికీ కూడా అభినందనలు తెలియజేయాలని మా వాళ్ళు భావించారు. కానీ కొంచెం సమయభావం వల్ల అది కుదరలేదు. దీనికి కారణం ఒకటే, ఖమ్మం జిల్లాలో ముందుగా 1 నెల రోజులకు పంట వస్తుందంటే 2 నెలల ముందుగానే అధికారులతోటి సమీక్ష నిర్వహించి ఎలా జాగ్రత్తగా మనం రైతులకు ఇబ్బంది రాకుండా చేయాలని మంత్రి గారి నేతృత్వంలో కలెక్టర్ గారు ఆ రకమైనటువంటిది చేస్తూ ఉన్నారు. అందుకనే ఈనాడు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా గోనె సంచుల కొరత కానీ, కొనుగోలు చేయలేదనేటువంటి రైతులు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రానటువంటిది మనం చూసాం. గతంలో వర్షం వస్తే తెల్లారి పొద్దున్నే పర్యటనలు చేసేవాళ్ళు, తడిసినటువంటి ధాన్యాన్ని, తడిసినటువంటి వాటిని కొనాలి, ప్రభుత్వం ఆదుకోవాలని. కానీ ఏ ఒక్క రైతు కూడా ఇటువంటి వారి నోట్ల నుంచి మాట రాకుండా నకిలీ విత్తనాలు తయారు చేసి అమాయకపు రైతులను నష్టాలకు గురి చేస్తున్న నిందితులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రైతులను క్షోభపెట్టే నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ విత్తనాలపై నిఘా పెంచారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలానగర్లో సన్ రైజ్ ఆగ్రో సీడ్స్ కంపెనీలో నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో ₹1 కోటి విలువగల BG2 నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పరిధిలోని కోట మండలం ఎన్సీఆర్ నగర్లో మద్యం దుకాణం తొలగించాలని స్థానిక మహిళలు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి మద్యం దుకాణం తొలగిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కోట మండలంలోని ఇళ్ల స్థలాలు ఎమ్మెల్యే పరిశీలించారు. అర్హులందరికీ ప్రభుత్వ స్థలాలు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సంపత్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు మొబిన్ బాషా, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, ఎస్ఐ బోజ్వా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆత్మాభిమానంతో ఉండాలనే ఉద్దేశంతో చక్కని పథకాలు పెడుతున్నారు. విద్య విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, అలాగే మద్యపాన నిషేధం పెట్టడంలో కూడా చాలా కారణాలు ఉన్నాయి. పేద ప్రజలు బాగుండాలి, ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతో పెట్టారు. రైతు భరోసా ఇచ్చి రైతులను కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత ఎవరెవరికైతే ఇల్లు స్థలాలు లేవో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంటి పట్టాలు ఇస్తాము అని చెప్పి 25 లక్షలు తక్కువ కాకుండా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అది మేనిఫెస్టోలో కూడా పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కరోనా వైరస్ వల్ల పోయినసారి ఉగాదికి ఇవ్వాల్సింది కరోనా వైరస్ వచ్చిన విషయం తెలిసిందే, దానివల్ల ఇవ్వలేదన్నది కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు జూలై 8వ తారీఖున డేట్ పెట్టినట్టుగా నాకు తెలిసింది. ముందు ఆగస్టు అనుకున్నాం, ఆ తర్వాత ఇంకా ముందు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు.
అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వ అధికారులు కూడా బాధ్యతగా పనిచేస్తున్నారు. మా ప్రజాప్రతినిధులు ఇక్కడున్న నాయకులు వినోద్ రెడ్డి గారు కానివ్వండి, సంపత్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడున్న నాయకులు మొబీన్ గారు, మిగిలిన వాళ్ళందరూ కూడా నా దృష్టికి ఈ సమస్య తీసుకొచ్చారు. ఏం చెప్పారంటే దాదాపు 200 మందికి పైగా 206 ఇంతమందికి అర్హత ఉన్న వాళ్ళకి ఇంటి పట్టాలు లేకోకుండా ఉన్నాయని చెప్పి. కర్నూలు జిల్లా ఆదోనిలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదోని ఆర్డీఓ బాల గణేశయ్య, మున్సిపల్ కమిషనర్ సుబ్బారావు, ఎంఆర్ఓ రామకృష్ణ, సిఐలు చంద్రశేఖర్, లక్ష్మయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఆదివారం నుండి వారం రోజుల పాటు లాక్డౌన్ విధించినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు నిబంధనలు వర్తిస్తాయని తెలియజేశారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు కొనుగోలుకు అనుమతి ఉంటుందని అన్నారు. కొన్ని రిలాక్సేషన్స్ గతంలో ఉండేది కావచ్చు, ఇప్పుడు రిలాక్సేషన్గా చేసేదాన్ని రిలాక్సేషన్ కాదు, యాక్చువల్గా ఫుల్ లాక్డౌన్లోకి వెళ్ళండి అని కలెక్టర్ చెప్పడం జరిగింది. మరి ఏకం మనం ఏదైనా చేస్తే బాగుండదు కాబట్టి ఈ పరిస్థితి ఒక వారం రోజులు కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాము. మరి ఈ లాక్డౌన్లో ఏమేమి షాపులు తెచ్చుకోవచ్చు, ఏమేమి కార్యాలు పనిచేస్తాయి అనే దాని విషయంలో నేను తెలియజేస్తున్నాను. కూరగాయలు మార్కెట్ మాత్రం లేదు. తోపుడు బండ్లలో వీళ్ళు మార్నింగ్ 6 to 9 తోపుడు బండ్లో మరి ఏరియాలో తో మాట్లాడి మరి ఆ తోపుడు బండి ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాము. 6 to 9 కానీ గ్రాసరీస్ మాత్రం అంటే ఈ సరుకు ఇవన్నీ కూడా 6 to 9 సరుకులు తీసుకోవచ్చు. మెడికల్ షాప్, ఆమందుల షాప్, మెడికల్ షాప్ వాటికి అనుమతి ఉంటుంది. తర్వాత హాస్పిటల్స్ కూడా ఎమర్జెన్సీ కేసెస్ వాళ్ళు టేకప్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి వేరే కోవిడ్ వీటికి ఎక్కడ కూడా ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ఓపీ అనేది కూడా జరుగుతాయి. తర్వాత ఎక్సైజ్ షాప్ కూడా బాగుంటాయి. తర్వాత ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి అగ్రికల్చర్ సంబంధించి ఈ సీజన్లో పని జరిగితేనే వాళ్ళకు ఈ సంవత్సరానికి అవసరమైన పంటని ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అగ్రికల్చర్కి మనం రిలాక్సేషన్ ఇస్తూ ఉన్నాము. వాళ్ళు పనులు చేసుకోవచ్చు. అగ్రికల్చర్ షాప్స్ కూడా ఈ షాప్ 6 to 9లో మాత్రం అవి ఓపెన్ అయి ఉంటాయి. వాటిని తెలుసుకోవచ్చు. మరి వీటిని ఏ షాప్ కూడా ఓపెన్ చేయాలి. నిత్యావసర వస్తువులు సార్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పలువురు మేధావులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో సేవ్ డెమోక్రసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు అండగా నిలబడాలని, అధికార పార్టీకి దాసోహం అయిన నియోజకవర్గంలో ఉన్న ఎస్ఐ స్థాయి అధికారి నుండి డీఎస్పీ వరకు అందరినీ ముక్కమ్ముడిగా బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులను శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ తిప్పే స్వామినాయక్, కో కన్వీనర్ శరత్బాబు తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న అక్రమ కేసులు, మానవ హక్కుల ఉల్లంఘనపై ఈరోజు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అలాగే కుల సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు అందరినీ కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. సేవ్ డెమోక్రసీ మూవ్మెంట్ అనే పేరుతో అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని, తప్పు చేసిన పోలీసు అధికారులను శిక్షించాలని, ఎస్ఐ స్థాయి నుంచి డిఎస్పీ స్థాయి వరకు అందరినీ మూకుమ్మడి బదిలీ చేయాలని ఈ నియోజకవర్గంలో ఉన్న పోలీసు అధికారులను, అలాగే ప్రత్యర్థుల మీద, ప్రత్యర్థి పార్టీల మీద కావచ్చు, జర్నలిస్టుల మీద అక్రమంగా బనాయించిన కేసులన్నింటిపై ఎస్పీ స్థాయి అధికారికి విచారణ నిర్వహించాలి. దీనిపైన మేము డీజీపీ గారిని, ఐజీ గారిని, ఎస్పీ, కలెక్టర్ అందరినీ
ఫిర్యాదు చేస్తాం. తర్వాత జాతీయ మానవ హక్కులు కూడా ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన గురించి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఈ కమిటీకి కన్వీనర్గా తిప్పేస్వామి నాయక్ గారిని, కో కన్వీనర్లుగా ఆర్కే రాజు, గురు, అలెగ్జాండర్, టీపీ రామన్న, మిగతా వాళ్ళందరినీ చాలామంది కలిసి ఎన్నుకోవడం జరిగింది. బాధితులు ఎవరైనా నిజంగా తప్పుడు కేసులు అయితే మేము వారికి అండగా ఉంటాం, ఉచితంగా న్యాయ సాయం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అక్రమ కేసులపైన ఓ కమిటీ వేసాం. సేవ్ డెమోక్రసీ అనే పేరుతో ఈరోజు అందరూ ఏకంగా కన్వీనర్గా నన్ను ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కో కన్వీనర్గా ప్రతి సంఘ నాయకులు, అలాగే విద్యాసంఘ నాయకుల్ని, అలాగే మీడియా మిత్రులు అందరినీ కలిపారు. దానికి సపోర్టుగా ఏ కులానికో మతానికో దానికో అన్యాయం జరిగినా సేవ్ డెమోక్రసీ అనే పేరుతో మేము వారి అండా ఉంటాం. వారిని కాపాడడానికి ఏ అధికారినైనా రోడ్డు మీదకి ఇడుస్తాం, ఏ అధికారినైనా నిలదీస్తామనే ఉద్దేశంతోనే సేవ్ డెమోక్రసీ అనే పేరున ఈరోజు అందరూ, అన్ని ప్రజా సంఘాలు, అలాగే అన్ని కులాలకు, అన్ని మతాలకు అతీతంగా ఈరోజు పనిచేయడానికి మేమందరూ ఐక్యంగా పోరాడతాం. అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడ పోరాడడానికి మేమున్నాం అని తెలియజేయడానికే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా మా వంతు సహాయం మేము ఉంటామని తెలియజేస్తున్నాం. అచ్చెన్నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని దేవనకొండ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఒక బీసీ నేత ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. బీసీల జోలికి వెళ్లిన ఏ పార్టీ కూడా మనుగడ సాధించలేదని, వైసీపీకి కూడా పుట్టగతులు ఉండవన్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకగా ఉన్నారన్నారు. అందుకే బీసీలపై ఈ ప్రభుత్వం కక్ష కట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ విజయ్ భాస్కర్ గౌడ్, మాజీ సర్పంచ్ ఉచ్చిరప్ప, జెడ్పీటీసీ అభ్యర్థి రంగన్న తదితరులు పాల్గొన్నారు. ఎటువంటిదంటే ఇంకా మనం చెప్పడానికి కూడా రాకుండా అయిపోయింది. ఎవరైతే బలవంతులు మాట్లాడే ధైర్యం ఉండి ఎవరైతే ముందుకు వస్తున్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి లోపల కూర్చోబెట్టడం ఈ వైఎస్ఆర్కి అలవాటో లేదంటే అలవాటు చేసుకుంటున్నారేమో, కానీ ఇది చాలా నీచమైన చర్య అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. ఈరోజు మీకు తెలుసు గింజవరపు అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా, ఆయన ఒంట్లో బాగలేదు, నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చినాను అంటే కూడా ఈనకుండగా తీసుకుపోయి ఆడ పెట్టడం అనేది చాలా నీచమైన పని. ఇది ఒక చిన్న పిల్లోడిని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు ఇది చాలా నీచమైన పని, ఇట్లాంటిది లేదు అని. ఆయన చెప్తున్నాడు ఒక పక్క నాకు ఆరోగ్యం బాగాలేదు నేను వస్తాను అని, అయినా కూడా ఆయన అప్పటికప్పుడే తీసుకుపోవడము, అప్పటికప్పుడే లోపల వేయడము, ఇవన్నీ మందులు తీసుకుంటా అంటే కూడా మందులకు కూడా టైం ఇవ్వకుండా చేయడము, ఇవన్నీ చాలా నీచమైన పని. ఇటువంటివి చేస్తే కూడా రేపు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని అందరూ ప్రజలందరూ, ఇప్పుడు మీడియాలు, పేపర్లు, న్యూస్ పేపర్లు అన్నీ వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలుసు. ప్రతి ఒక్కరు ఇప్పుడు టీవీల్లోనే చూస్తా ఉన్నారు ఏ విధంగా అయితే చేస్తున్నారు అని. అటువంటి దాన్ని ఇంకా వీళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఎంత మేము గొప్ప, మేము ఇది చేస్తే మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. అసలు మీరు అన్యాయమైన కేసుని ఆయన మీద తప్పుందా లేదా ఫస్ట్ మీరు విచారించినారా? విచారించలేదు. ఊరికి ఆ రోజు ఎవరో ఉన్నారు మినిస్టరు, అందుకని వాళ్ళని అరెస్ట్ చేయాలా? ఎందుకు అరెస్ట్ చేయాలా? ఈయనైతే అన్ని అడుగుతాడు, అచ్చెన్నాయుడు గారు అయితే అన్ని అడుగుతారు. అడిగే వాళ్ళు ఎవరు లేరు. మేమేం బిల్లులు పాస్ చేసుకోవాలన్నా, మేమేం చేసుకోవాలన్నా కూడా ఈయన ఏం చేయకుండా పోతాడు కదా, ఈయన లేకుంటే మమ్మల్ని అడిగేటోళ్ళు ఉన్నారు కదా అని చెప్పి అంటున్నారు. కానీ ఒక అచ్చెన్నాయుడు పోతే 100 మంది అచ్చెన్నాయుడు పుడతారు. తప్పకుండా మీకు మళ్ళీ రేపు అసెంబ్లీలో సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సినది వస్తుందని చెప్పి నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. యూసఫ్గూడ లక్ష్మీ నరసింహనగర్ దగ్గర మొహమ్మదియా మసీదు ప్రాంతంలో ఒక్కో ఇంటికి విద్యుత్ బిల్లు 11,000, 7,000, 15,000, 6,000, 12,000 రూపాయల బిల్లులు వచ్చాయని స్థానికులు వాపోతున్నారు. అకస్మాత్తుగా 3 నెలల బిల్లులు చాలా ఎక్కువగా ఉన్నాయని, అధిక బిల్లులను సవరించి ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. महीने के लॉकडाउन में यहाँ पे पब्लिक खाने को काम के लिए मोहताज थी, जहाँ एक टाइम पे खाने के लिए सोचने की नौबत आ रही थी। आज वहाँ पर 11,000, 12,000, 20,000, आखिर क्या चाह रहे आप लोग की? क्या परेशानी आप लोग बोलिए? ये नहीं, करंट का बिल ज़्यादा आ गया, फिर नल का बिल भी ज़्यादा था जी। तो अभी आप लोग ये बन सकते मतलब ये 3 महीने से तो कुछ खाए ही नहीं जा रहा, कैसे बन सकते? खाने को पैसे नहीं है तो ये कैसा बनेंगे? गरीब लोग हैं, किराएदार हैं हम लोग, ऐसा कैसा बनेंगे? पैसा ऐसा है तो पैसा बिल इतना बड़ा है। बनाना को बोलते एकदम इतना डाले तो हमें कहाँ से लाके
कामा नहीं है। अब 15 तक किराए से 1 साल से कर रहे, किराया बनो, इधर करंट के बिल बनो, नल के बिल बनो, काफी लाख क्या कर रहे हैं हम लोग। महीना ले रहे तो भी हो जाए, महीने को आ रहा नहीं दिख रहा, एकदम इतना डाले तो हमें काफी लाख बने, एकदम इतना बिल डाले कैसा बनना। करंट के बिल, EMI, ये लाइट बिल जितना भी है पूरा माफ है बोले। 3 महीने में पब्लिक कर्जे में कुप्पा हो गई। बीमारी के नाम से आधा मार दिए, ये कर्जों के नाम से आधा। अब ये लोग लाइट बिल, करंट बिल, इन लोगों के रेंटा, ये लोग कहाँ से लाके बनेंगे। आखिर क्या चाह रही आवाम से, क्या चाह रही आखिर सरकार। ये कोई भी करंट बिल नहीं बनने वाले। अगर कोई जोर जबरदस्ती करे तो उन लोग के खिलाफ हम लोग एक्शन लेने वाले। వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో సరైన అజమాయిషీ లేకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారిందని, ప్రజాధనం దుబారా అవుతుందని భాజపా కౌన్సిలర్లు ఆరోపించారు. మున్సిపాలిటీల సమస్యలపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ 11వ వార్డు కౌన్సిలర్ భాజపా నాయకుడు కొమ్ము భరత్ భూషణ్ మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అనుకున్న సమయానికంటే ఆలస్యంగా ప్రారంభమై అజెండాలో ఉన్న అంశాలపై చర్చించకుండానే ముగించడం బాధాకరమని అన్నారు. బీజేపీ కౌన్సిలర్లు ప్రస్తావించిన అంశాలను గుడ్డిగా అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యత లేదని, ఇసుక బదులుగా డస్ట్ వాడుతున్నారని, డివైడర్లు ఎక్కువ వెడల్పుగా నిర్మాణం చేయడంతో రోడ్డు ఇరుకుగా తయారైందని అన్నారు. మీడియా సోదరులకు ఉదయపూర్వక నమస్సులు. మీ ద్వారా కొన్ని కొత్తకోట పట్టణ ప్రజలకు కొన్ని విషయాలను, కొన్ని వాస్తవాలు తెలియాలి అనేటువంటి ఒక సదుద్దేశంతోన ఈ యొక్క మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. మీకంతా తెలుసు, మొన్ననే 11వ తారీఖు నాడు కొత్తకోట పురపాలక సంఘంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. మాకు ఒక ఎజెండా ఇచ్చిండు, 17 అంశాలతో కూడినటువంటి ఒక ఎజెండా ఒక 2 రోజుల ముందు ఇచ్చిండు. 11 గంటలకు ఖచ్చితంగా హాజరు కావాలి అని అందులో ఒక నిబంధన కింద పెట్టిండు. సభ్యులందరూ సమావేశానికి సకాలంలో హాజరు కాగలరు. మేము బీజేపీకి సంబంధించినటువంటి 4 కౌన్సిలర్లను కూడా 11 గంటలకు టెన్షన్గా పోయి కూర్చున్నాం. అప్పటికే ఎవరు రాలేదు. దాదాపు 12 గంటల 45 నిమిషాలకు, అంటే 1 గంట 45 నిమిషాల ఆలస్యంగా సమావేశం ప్రారంభం కావడం జరిగింది. ఆ సమావేశానికి మన గౌరవ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు కూడా వచ్చిండ్రు. వారు వస్తున్నటువంటి సమాచారాన్ని మాకు కనీసం మేము లోపలికి పోయిన తర్వాత కూడా అధికారులు ఎవరు ఇవ్వలేదు. ఎందుకు సార్ సమావేశం ఆలస్యం అంటే, మిగతా కౌన్సిలర్లు రాలేదు కదా అనేటువంటి చెప్పి లాస్ట్కు తీరా చూస్తే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ యొక్క సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభంలో ఎప్పటి మాదిరిగానే రొటీన్గా వాళ్ళు, అంటే సిబ్బంది అంశాలు చదువుకుంటూ పోతుంటే కొంత ఎమ్మెల్యే గారి చొరవతోన అట్లా కాదు, లాస్ట్ టైం ఏం చర్చ జరిగింది, ఆ చర్చ ఎజెండాను మళ్ళొకసారి చర్చించండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ రాజధానిలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా ఆందోళనలో కేంద్రం. కోవిడ్ తీవ్రతపై హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంతో భేటీ. కడప జైలుకు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి తరలింపు. 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి. ఢిల్లీలో కోవిడ్ నివారణపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. 10,000 పడకలతో అతిపెద్ద తాత్కాలిక దవాఖానా ఏర్పాటుకు ప్రణాళికలు. ఈ నెల 16న సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష. ఉపాధి హామీ పథకం, వ్యవసాయ రంగంపై కీలక చర్చ. ప్రతి శుక్రవారాన్ని గ్రీన్ ఫ్రైడేగా పాటించాలి. అన్ని జిల్లాల అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు. నిజామాబాద్ జిల్లాలో చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన. సీఎం కేసీఆర్ ఒకేసారి 10 చెక్ డ్యాంలను మంజూరు చేశారన్న మంత్రి వేముల. ఖమ్మం జిల్లా రైతు బంధు భవన వేదికల నిర్మాణం. టీఆర్ఎస్ హయాంలో రైతులంతా సంతోషంగా ఉన్నారన్న మంత్రి పువ్వాడ. నకిలీ విత్తనాలపై నిఘా పెంచిన పోలీస్ శాఖ. బాలానగర్ సన్ రైజ్ ఆగ్రో సీడ్స్ కంపెనీలో తనిఖీలు. ₹1 కోటి విలువ గల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.